అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. భారతీయ జనతా పార్టీలో వర్గపోరు నడుస్తున్నది. ఆఖరికి బీజేపీ ఢిల్లీ అధిష్టానం రంగంలోకి దిగింది. బండి సంజయ్, కిషన్ రెడ్డి పైన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చిరు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో భారతీయ జనతా పార్టీ అధిష్టానం బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి, అలాగే రామచంద్రరావు గారికి ఒక టాస్క్ ఇచ్చిరట. ఏందా టాస్క్ అంటే 2028 అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిందే. మీరేం చేస్తారో మాకు తెలియదు, కానీ బీజేపీ నెక్స్ట్ టైం అధికారంలో ఉండాలి, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాల్సిందే అని చెప్పి సో బీజేపీ అధిష్టానం బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి ఒక టాస్క్ అప్ప చెప్తా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. వాస్తవానికి బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఉవ్వెత్తున నడుస్తుండే. గ్రామ స్థాయిలో బండి సంజయ్ బీజేపీ పార్టీని తీసుకుపోయిండు. బండి సంజయ్ ఉన్నప్పుడు బీజేపీలో ఉన్నటువంటి లీడర్లకు కూడా ఫ్రీడమ్ ఉంటుండే. బండి సంజయ్తో అందరు మాట్లాడుతుండే, బండి సంజయ్ అందరితో మాట్లాడుతుండే. చాలా మంచిగా భారతీయ జనతా పార్టీ నడుస్తుండే. భారతీయ జనతా పార్టీకి ఉవ్వెత్తున మంచి ఊపు వస్తుండే. కానీ బండి సంజయ్ ఎప్పుడైతే అధ్యక్ష పదవి పోయి కిషన్ రెడ్డికి వచ్చిందో, కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టాలంటే కిషన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలట. కిషన్ రెడ్డి చెప్పకపోతే ఎవరు ఏ పని చేయొద్దట. ఇక ఇదొక పంచాయతీ వచ్చిన తర్వాత రామచంద్రరావు గారు వచ్చిన తర్వాత ఇక బండి సంజయ్ అట్లనే కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి పెత్తనం ఎక్కువైపోయింది. వీళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళకు కేంద్ర మంత్రి పదవులు వచ్చుడుతుంటే వీళ్ళు ఎవరిని పట్టించుకుంటలేరు, ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా వీళ్ళే ఇక కంట్రోల్ చేస్తున్నాం, మేము చెప్పినట్టే నడుస్తుంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అంటే వీళ్ళ పెత్తనం ఎక్కువైపోయిందట. ఇది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి లీడర్లకు నచ్చట్లేదు. సో బీజేపీ పార్టీ ఎదగకపోవడానికి గల కారణం కిషన్ రెడ్డి, బీజేపీ పార్టీ ఉవ్వెత్తున పైకి లేవకపోవడానికి కారణం బండి సంజయ్. వీళ్ళే కావాలని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పి బీజేపీలో ఉన్నటువంటి లీడర్లు కొంతమంది బండి సంజయ్ పైన, కిషన్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. కానీ రియాలిటీ ఏంటంటే బండి సంజయ్ ఉన్నప్పుడు బీజేపీ పార్టీ చాలా అద్భుతంగా ఉంటుండే, అద్భుతంగా పనిచేస్తుండే. ఎప్పుడైతే బండి సంజయ్కి అధ్యక్ష పదవి తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చిరో భారతీయ జనతా పార్టీ కాస్త డమాలైపోయింది. అంతెందుకండి, ఇప్పుడు 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. కల్వకుంట్ల కవితక్కను అరెస్ట్ చేసిన తర్వాత బీజేపీ పార్టీకి మంచి ఊపు వచ్చింది, బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, బీజేపీ అధికారంలోకి రావడానికి స్కోప్ ఉందని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 2018 తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ లేకపోతుండే, భారతీయ జనతా పార్టీ వినబడ్డది. కానీ అలాంటి భారతీయ జనతా పార్టీ 2023 ఎన్నికలలో మరీ ఘోరం, 8 ఎమ్మెల్యే సీట్లకే పరిమితం అయిపోయారు. చాలా షాకింగ్ అనిపించింది. అట్లీస్ట్ ఒక 20-25 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తారేమో, లేదో 10-15 సీట్లనే గెలుస్తారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం చాలా దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కూడా బీజేపీ పార్టీ గ్రాఫ్ పడిపోతూ వస్తున్నది. సో ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు లిఖితపూర్వకంగా బండి సంజయ్ కుమార్ మీద, తర్వాత కిషన్ రెడ్డి గారి పైన, అలాగే కొంతమంది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి లీడర్ల పైన కంప్లైంట్ ఇచ్చిరు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. సో హైకమాండ్ కూడా ఈ కంప్లైంట్, ఈ కథ అంతా కూడా గుర్తించారట. సో భారతీయ జనతా పార్టీలో లీడర్లు గట్టిగా లేరు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు, ఎవరు పెత్తనం వాళ్ళకైపోయింది బీజేపీలో. ఇప్పుడు బండి సంజయ్ అనేది ఒక వర్గం, కిషన్ రెడ్డిది ఒక వర్గం, రామచంద్రరావు గారిది ఒక వర్గం, ధర్మపురి అరవింద్ అన్నది ఒక వర్గం, ఈటల రాజేందర్ అన్నది ఒక వర్గం, తర్వాత రఘునందన్ రావుది ఒక వర్గం. ఒక వర్గపోరు లెక్క తయారైంది. ఎవరి వర్గం వాళ్ళకే, ఈయన చెప్పినట్టు నేనినను, ఆయన చెప్పినట్టు నేనినను అని చెప్పి ఒక పంచాయతీ అవుతుంది బీజేపీలో. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం పెద్ద లెక్క కాదు. బీజేపీ మంచి స్కోప్ ఉన్నది. బీజేపీ పార్టీ ఇప్పటికిప్పుడు తలుచుకుంటే తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. మరి ఎందుకు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటలేరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. బండి సంజయ్ ఏమో ఇప్పుడు బండి సంజయ్ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీలో యాక్టివ్ కనబడతలేడు. ఎందుకంటే బండి సంజయ్ అన్న కేంద్ర మంత్రి అయిన తర్వాత కొన్ని పనులు ఉంటాయి, అధికమైనటువంటి పనులు కూడా ఉంటాయి. కేంద్ర మంత్రి కాబట్టి సో అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి, పక్క రాష్ట్రాలలో కూడా పోవాలి, పనులు ఉంటాయి, చాలా కీలకమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి కదా. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ధర్మపురి అరవింద్ అన్న అయినా, లేకపోతే రఘునందన్ రావు అయినా, ఈటల రాజేందర్ అయినా, వీళ్ళంతా కూడా వీళ్ళ కాన్స్టిట్యున్సీలు చూసుకుంటారు తప్ప భారతీయ జనతా పార్టీలో యాక్టివ్గా పనిచేసే కార్యక్రమం చేస్తలేరు.
అందుకే డైరెక్ట్ భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఇవన్నీ మాకు తెలియదు, మీరు ఏమన్నా చేయర్రి. 2028 ఎన్నికలలో అధికారంలోకి రావాల్సిందే బీజేపీ. అధికారంలోకి రాకపోతే ఊరుకోము. 2014 నుండి 2023 దాకా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నాడు. ఆ తర్వాత కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిరు, ఇప్పుడు బీజేపీకి కూడా అవకాశం ఇస్తారు. ఇప్పుడు కేసీఆర్ ఎందుకు వద్దన్నారు జనం? కేసీఆర్ పైన వ్యతిరేకత ఉండి ఆ వ్యతిరేకతోటి కాంగ్రెస్కి ఫేవర్ ఓట్లు పడ్డాయి, కాంగ్రెస్కి అనుకూలంగా ఓట్లు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి, గెలిచిరు. ఇప్పుడు కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత మళ్ళీ బీఆర్ఎస్కి పోతుంది ఫేవరు. కాబట్టి ఆ ఫేవర్ ఏందో బీజేపీకి కన్వర్ట్ చేయండి, బీజేపీకి డైవర్ట్ చేయండి. కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత బీజేపీ పైన మంచిగా పాజిటివ్ వచ్చారనుకో జనాలు, సో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది. బీజేపీ అధికారంలోకి రావాలంటే బీజేపీ లీడర్ గ్రౌండ్లో తిరగాలి, కానీ బీజేపీ లీడర్ గ్రౌండ్లో తిరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు చూడుర్రి, భారతీయ జనతా పార్టీ నుండి ఓ ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా లేదా బీజేపీ పార్టీకి సంబంధించిన లీడర్లు అయినా ప్రెస్ మీట్లు పెడుతుర్రా, మీటింగ్లు పెట్టి మాట్లాడుతుర్రా? ఎక్కడ వినబడుతున్నాయి వీళ్ళ ప్రెస్ మీట్లు? ఏడున్నారు వీళ్ళంతా? ఎందుకు మాట్లాడతలేరు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ప్రజా సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు ఒక వెలుగు మాటలకు సంబంధించినటువంటి ఇష్యూ భూదాన్ భూములు అని చెప్పి మొత్తం ఎక్కడికక్కడ ఇల్లులు కూల్చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు సైలెన్స్ ఉన్నారు? బండి సంజయ్ ఎందుకు పోలేదు అక్కడికి? కిషన్ రెడ్డి ఎందుకు పోలేదు అక్కడికి? భారతీయ జనతా పార్టీలో ఉన్న లీడర్లు ఎందుకు పోలేదు అక్కడికి? బీజేపీ పార్టీ మంచిగా ఈ భూదాన్ భూముల పేర్లతోటి జనాలను మోసం చేసి ఇబ్బంది పెడుతున్నారని చెప్పి బీజేపీ కూడా ప్రజల తరపున మాట్లాడితే బీజేపీకి మంచి మైలేజ్ వస్తుంది. భారతీయ జనతా పార్టీ పేద ప్రజల కోసం ఉందని అనుకుంటారు, కానీ బీజేపీ కంటే ముందు బీఆర్ఎస్ఏ పోతున్నప్పుడు బీఆర్ఎస్కి మళ్ళీ మైలేజ్ పెరుగుతుంది కదా. అది బీజేపీకి ఎందుకు అర్థమవుతలేదు? బీజేపీ పార్టీకి ఎందుకు తెలుస్తలేదు? అసలు నిజంగా ఇవన్నీ చూస్తుంటే చాలా విచిత్రం అనిపిస్తుంది. మా నాయన కూడా భారతీయ జనతా పార్టీలోనే ఉన్నాడు. మా నాయనకు నేను పొద్దుగాల లేతే చెప్తా, ఏమి బీజేపీ ఏం పనిచేస్తారంటే నువ్వు చూడు 2028లో పక్కా అధికారంలోకి వస్తాం. మా అయ్య చెప్తాడు, ఏడు అధికారంకి వస్తారు నాన్న, ఎవరు పనిచేస్తారు కదా చక్కగా అంటే నువ్వు చూడు జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారని చెప్పి బీజేపీ పార్టీలో ఉన్న లీడర్లు బయట తిరుగుతుర్రు ఏమన్నా? పాపం కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంత కష్టపడుతున్నారు తెలుసా? బీజేపీ అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మస్తు కృషి చేస్తున్నారు, మస్తు కష్టపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత అవినీతి జరుగుతుందో, ఎంత అక్రమాలు జరుగుతుందో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జనాలకు చెప్తున్నారు. అసలు బీజేపీలో ఉన్న లీడర్ల కంటే బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలే సూపర్, కార్యకర్తలే హైలైట్. అసలు బీజేపీలో కార్యకర్తలు పనిచేస్తున్నట్టు కూడా పనిచేస్తలేరు లీడర్లు. ఒక లీడర్కు పంచాయతీ. ఈటల రాజేందర్కు బండి సంజయ్ పడదట, ఈటల రాజేందర్కు ధర్మపురి అరవింద్ పడదట, ఈటల రాజేందర్ కిషన్ రెడ్డి పడదట. ఇదేంది కుమ్ములాటలు కొట్లాటలు ఏంది బీజేపీలో? ఇవన్నీ విషయాలు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు హైకమాండ్కి చెప్పారు, ఢిల్లీ హైకమాండ్కి. ఢిల్లీ హైకమాండ్ రంగంలోకి దిగి, మోదీ అమిత్ షా రంగంలోకి దిగి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అధికారంలోకి రావాలి, రాకపోతే కుదరదు, రాకపోతే నడవదు. ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడు గట్టిగా ఫైట్ చేస్తే భారతీయ జనతా పార్టీ జనాలు మళ్ళీ అనుకుంటారు కదా మంచో చెడో. కేసీఆర్ని కూడా చూసినాం, కేసీఆర్ అధికారం కూడా పోయింది. కాంగ్రెస్ని అధికారంలో తీసుకొస్తే కాంగ్రెస్ కూడా ఏం పని చేయలేదు. ఒకసారి బీజేపీకి అవకాశం ఇద్దామని జనాలు కూడా అనుకుంటారు కదా. ఎందుకు బీజేపీకి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఒపీనియన్ జనాలకు వస్తుందంటే, భారతీయ జనతా పార్టీ స్టేటు అంటే రాష్ట్రంలో బీజేపీ, తర్వాత సెంట్రల్లో బీజేపీ ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే, ఒకవేళ రాష్ట్రంలో ఫండింగ్ లేకపోతే సెంట్రల్ నుండి ఫండింగ్ వస్తుంది. రాష్ట్రం నుండి నిధులు లేకపోతే సెంట్రల్ నుండి తీసుకురావచ్చు. ఒక్కసారి సెంట్రల్ గనక తలుసుకుంటే రాష్ట్రాన్ని మార్చవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా వచ్చినాయి. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఏమైనా కావాలా ఆంధ్రప్రదేశ్ కంటే కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం వస్తుంది, కేంద్ర ప్రభుత్వం అన్ని జరుగుతున్నాయి. తెలంగాణకు కేంద్రం నుండి బడ్జెట్ రాలేదు, కానీ ఆంధ్రాకు వస్తుంది. కారణం ఏంది? భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉన్నది. సో ఇక్కడ తెలంగాణలో కూడా 2028లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రం నుండి కూడా నిధులు వస్తాయి. తెలంగాణలో బీజేపీ, సెంట్రల్లో బీజేపీ బాగుంటుంది అనేటటువంటి వర్షన్లో జనాలు ఉంటారు. జనాలకు ఇట్లా వివరించండి అని బీజేపీ లీడర్లకు హైకమాండ్ నుండి చెప్పినా కూడా బీజేపీ లీడర్లు బయటికే వస్తలేరు. బయటకు వచ్చే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు, గ్రౌండ్లో తిరిగే పరిస్థితి లేదు. ఇంకెందుకు బీజేపీ? ఏమిటికి బీజేపీ? అసలు భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే అధికారంలోకి రావడం ఫుల్ ఈజీ. అంతేందుకండి 2023లోనే బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలి. అసలు వాస్తవానికి కాంగ్రెస్ రావద్దు అధికారంలో, కానీ కాంగ్రెస్ వచ్చింది. కారణం ఏంది? బీజేపీ గట్టిగా పనిచేయలే బీజేపీ. నేను ఆరోపిస్తా ఉన్నా, ఇదే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు అవుట్ రైట్ రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది లీడర్లు నీతిగా నిజాయితీగా పనిచేసేటటువంటి లీడర్లు చాలా మంది బీజేపీలో ఉన్నారు. ఓ 2-3 లీడర్లు రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తుర్రు, రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటుర్రు, లాలూచి పడుతుర్రు. జరుగుతున్నాయి కదా, వాస్తవం కదా. మొన్న ఎమ్మెల్యేలు ఎంపీలే లిఖితపూర్వకంగా అమిత్ షాకు కంప్లైంట్ లెటర్ ఇచ్చిరట 2-3 లీడర్ల పైన, బండి సంజయ్ పైన, కిషన్ రెడ్డి పైన,
ఇంకిద్దరు ముగ్గురు లీడర్ల పైన ఇచ్చారనేది ఒక చర్చ. వాస్తవం కాదో మనకు తెలియదు కానీ వినబడుతున్న వ్యవహారం. కాబట్టి భారతీయ జనతా పార్టీ అసలు ఎంత అద్భుతంగా ఉండాలి. సెంట్రల్లో ఉన్నటువంటి పార్టీ. మొన్న సర్పంచ్ ఎన్నికలలో బీజేపీ పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థులు ఎంతమంది గెలిచిర్రు? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ ఎంతమంది గెలిచిర్రు? అసలు ఏం జరుగుతుంది బీజేపీలో? ఇంతమంది కార్యకర్తలు సఫర్ అవుతుర్రు. బీజేపీ అంటే చాలామంది కార్యకర్తలు ఇట్లా గుండెలు ఇట్లా వాదుకుంటారు. అంత అద్భుతమైనటువంటి క్యాడర్ ఉంటుంది బీజేపీకి. బీజేపీ అంటే హిందువులం, ఎస్. భారతీయ జనతా పార్టీ కోసం ఎక్కడి దాకా పనిచేస్తాం, మోదీ కోసం ఎక్కడి దాకా పనిచేస్తాం అని చెప్పి చాలా మంది అంటా ఉంటారు. బీజేపీ కోసం చాలామంది కాషాయ జెండా పట్టుకుని రెడీగా ఉంటారు పనిచేయడానికి. అలాంటి కార్యకర్తలను వీళ్ళు యూజ్ చేసుకుంటారు భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఎవరైనా ఎమ్మెల్యేనో ఎంపీయో ప్రెస్ మీట్ పెట్టాలంటే బండి సంజయ్ కుమార్ లేకపోతే ఎవరు కిషన్ రెడ్డి అన్న పర్మిషన్ కావాలన్నట. బండి సంజయ్ అన్న పర్మిషన్ ఎందుకు? కిషన్ అన్న పర్మిషన్ ఎందుకు? రామచంద్రరావు పర్మిషన్ ఎందుకు? బాగా చెప్తా ప్రెస్ మీట్ పెట్టాలంటే పెట్టవచ్చు కదా, దాంట్లో వచ్చిన బాధ ఏముంది? కానీ నిజంగా భారతీయ జనతా పార్టీ ఇంకా గట్టిగా పెరగాలంటే బలంగా పనిచేయాలి లీడర్లు. మీరు అవునన్నా కాదన్నా బీజేపీలో ఉన్నటువంటి లీడర్లు చక్కగా పనిచేస్తలేరు. కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తారు, లీడర్లు పనిచేస్తలేరు. మరి ఎందుకు పనిచేయాలనుకుంటారో ఏమో అర్థమవుతలేదు. కానీ క్లియర్గా హైకమాండ్ మాత్రం ఒకటే ఒక మాట చెప్తున్నట్ట, మీరు కింద పడండి మీద పడండి ఏమన్నా చేయండి, రాబోతున్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు రావాల్సిందే. 2028 ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి రావాలి. ఇది ఒక రిజల్టా? ఏం రిజల్ట్ ఇది? ఎవడన్నా రిజల్ట్ అంటారా వీటిని? ఇలాంటి రిజల్ట్ అవసరం లేదని బీజేపీ పార్టీ చెప్పినట్ట హైకమాండ్ బీజేపీ పార్టీ లీడర్లతోటి. కాబట్టి ఈ లీడర్లు ఎట్లా పనిచేస్తారు ఏం కథ అనేది చూడాలి. కానీ హైకమాండ్ రంగంలోకి దిగి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి లీడర్లకు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. మరి ఎక్కడ దాకా పోతారు? ఇప్పటికైనా చక్కగా పనిచేస్తారా చేయరా అని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.